పర్మిషన్లు అని తిరుగుతున్నారే, ఈ పర్మిషన్లతో పాటు 80,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారో, లేక కేంద్రమే 80,000 కోట్లు ఇస్తుందో, ఇది పార్లమెంటులో వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు బనకచర్ల గురించి మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొత్తానికి బనకచర్ల ప్రాజెక్టు కంటే కూడా పోలవరం ప్రాజెక్టుకు వీళ్ళు కట్ చేయాలనుకుంటున్న 25,000 కోట్ల రూపాయలు ఇచ్చి జలయజ్ఞంలోని హంద్రీనివా ఇలాంటి ప్రాజెక్టులు, మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే సగంలోనే అయిపోతుంది. 80,000 కోట్లు అవసరం లేదు. జలయజ్ఞంలో బ్యాలెన్స్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే బనకచర్ల ఇచ్చే నీళ్ల కంటే ఇంకా ఎక్కువ నీళ్లు, ఇంకా ఎక్కువ సస్యశ్యామలం అవుతుంది మన రాష్ట్రం. అవన్నీ పక్కన పెడతారట, ఇప్పుడు బనకచర్లను ఎత్తికేసుకుంటారట. అసలు దీనికి డబ్బులు ఎక్కడున్నాయి? దేనికైనా డబ్బులు ఎక్కడున్నాయి? పోలవరం ప్రాజెక్ట్ అన్నది జాతీయ ప్రాజెక్ట్, రాజధాని అన్నది మనకు కట్టివ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి అన్నది మన ఒప్పందం, మన హామీ. అలాంటప్పుడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్తగా బనకచర్ల అని అంటున్నారే. అసలు మనకు హక్కులు అయిన పోలవరము రాజధానికే మనం డబ్బులు తెచ్చుకోలేకపోతే బనకచర్లకి ఎలా డబ్బులు తెచ్చుకుంటాం? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కేవలం ఇది మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోవాలి, ఇది ఒక ATM గా